నమస్కారం. దివ్యానుగ్రహం ప్రేక్షకులకి స్వాగతం. ఇవాళ రోజున శనేశ్వర స్వామి వారి ప్రభావం నిన్న చెప్పుకున్నట్టుగా శనేశ్వర స్వామి వారు భైరవగుట్టలో మేడ్చల్ మండలం 27 ఫిబ్రవరి 2003 చిత్రభావనామ సంవత్సరంలో ప్రతిష్ఠ చేయబడింది. అక్కడ మహాకాల భైరవుడు స్వయంభూ. శనేశ్వర స్వామి ఆయన గురువు అయినటువంటి కాలభైరవుడితో ఉన్నారు కాబట్టి అక్కడ అభయ శనేశ్వర స్వామిగా కొలువుదీరి ఎంతోమంది భక్తులకి ఆయన ఆశీర్వాదం ఇస్తున్నారు. అయితే నిన్నటి రోజున జూన్ 30వ తారీఖు శనేశ్వర స్వామి కుంభరాశిలో ఉండి, కుంభరాశి శనేశ్వర స్వామి సొంత ఇల్లే ఉండి మరి తిరోగమనం చెందినందుకు ఈ ప్రోగ్రాం, ఈ వీడియో ద్వారా తమరికి కొంత ఉపయోగపడుతుంది, కొంత శనేశ్వర స్వామి వారి మీద జ్ఞానం కలిగించవచ్చు అనే ఒక దృక్పథంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో ఏదన్నా పొరపాట్లు కానీ సవరణలు కానీ ఉంటే తమరు తప్పకుండా కామెంట్ ద్వారా కూడా తెలియజేయచ్చు. ఏదన్నా ఉంటే తప్పక సరిచేసి మళ్ళీ మీకుండే ప్రశ్నలకి సమాధానాలు, క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు శనేశ్వర స్వామి వారు శని అని చెప్పి ఆయనకి నామకరణం. పరమేశ్వరుడు ఇచ్చిన సాక్షాత్ బిరుదు ఈశ్వర నామం ఆయనకి. శనేశ్వర స్వామి అయ్యారు ఆయన. అంటే నవగ్రహాలు మనకి ఏవైతే అధిదేవతలుగా ప్రతి మనిషికి కంట్రోల్ చేసేటందుకు ఉన్నారో, ప్రతి నవగ్రహం కూడా ఎవరైతే ఆ పరమేశ్వరుడు లయకారకుడు నియమించిన ఈ నవగ్రహాలు వీళ్ళందరూ కూడా అమృతం తాగినటువంటి దేవతలు. నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుని కాళ్ళు కడుక్కుని అక్కడే వదిలేసారండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అది ఖచ్చితంగా పొరపాటే. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, మనము ఎవరినైనా ఆహ్వానించినా లేదన్నా ఎవరైనా మనకి ఆహ్వానించినా వారింటికి వెళ్ళినా వారు ఏదన్నా పెడితే మనం పక్కన పెట్టి ఇచ్చేయటము, లేకపోతే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు పక్కన పెట్టేయటము జరిగితే మనము మనుషులకే కొద్దో గొప్ప మరి ఒక రకమైన భావన ఎదుటివారి మీద కలుగుతుంది. ఏమిటబ్బా మేము ఆదరించిన ఈ విధంగా చేస్తున్నారని. మరి సాక్షాత్తు దేవతలు, మనని కంట్రోల్ చేసే దేవతల దగ్గరికి వెళ్ళి మనం ప్రాబ్లంలో ఉన్నామనే ప్రాబ్లంని చెప్పుకుంటూ అప్పటి పరిస్థితుల్ని మనకి సరిదిద్దామని కోరుకుంటున్నప్పుడు అటువంటి దేవతల దగ్గర భయానికో లేకపోతే ఎవరైనా మన తప్పుదారి పట్టించడానికి చెప్పినందుకో చెప్పే మాటలు విని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకోకపోతే మరి దేవతలు కూడా అనుగ్రహం కోసం వచ్చిన భక్తుడిని ఏ విధంగా చూస్తారు అనేది కొంత మనం ఆలోచించవలసిన విషయం. ఇక్కడ ఎవరు ఏ విధంగా చెప్పారనే తర్కం లేదు. మాకు అనిపించిన భావం ఏంటంటే, ఒక పూర్తి జ్ఞానంతో ఆత్మవిశ్వాసంతో ఒక భగవంతుడి సన్నిధికి వెళ్తే ఆ భగవంతుడికి మనం దాసోహం అనే లీనంగా అయిపోతే ఏ గ్రహమైనా ఏ గ్రహ బాధ అయినా తప్పించుకోవచ్చని పురాణాలన్నీ రుజువు చేసినాయి. ఎన్నో కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి. అటువంటప్పుడు ఇప్పుడు శనేశ్వర స్వామిని పూజ చేసినా, నవగ్రహాలను పూజ చేసినా ముందు మనకు మన శరీరానికి కంట్రోల్ చేసేది నవగ్రహాలే. మనము ఉదాహరణకి తీసుకుంటే మనకి కులదైవాలు ఉన్నారు, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, అందరినీ పూజిస్తాం. ఎక్కడికి తీసుకెళ్ళి ఏది చెప్పినా మనం పుట్టిన తేదీ, సమయము, ఎక్కడ పుట్టామో తెలుసుకుని దాని ద్వారా జాతకం వేసి 12 రాశి చక్రాల్లో ఏ రాశి చక్రంలో ఏ గ్రహం ఉంది, దేనికి ఏం చేస్తే బాగుంటుంది, ఏది ఎలా సరిగ్గా లేదు అనే వివరణ ఇస్తుంటారు పండితులు. అంతేగాని
మనుషులకి ఈ దేవుడు బాలేడు, ఆ దేవుడు బాలేడు, ఆయనకి పూజ చేసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. ముందు గ్రహదేవతలు ఎవరైతే ఉన్నారో ఈ నవగ్రహాలు, వారిని గుర్తించి వారిని ఆరాధన చేసుకోవటం అనేది అదొక కరెక్ట్ ప్రొసీజర్. ఆ పద్ధతిలో పయనిస్తే ముందు గ్రహ సంచారం ఎలా ఉంది అని తెలుసుకుని, ఎవరికైతే జాతకాలు లేవో నామనక్షత్రం మీద కూడా తీస్తారు, సమయాన్ని బట్టి కూడా తీస్తారు. చాలా ప్రామాణికాలు ఉన్నాయి తీయడం కోసం. కనుక ముందు గ్రహాల గురించి తెలుసుకోవాలి, గ్రహ దోషాలు తెలుసుకోవాలి. గ్రహాలకు దోషం అనేది ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వారు కూడా అమృతం దాగిన దేవతలే. ఏ గ్రహము ఏ మనిషి మీద కావాలని కష్టం తెచ్చే పని చేయరు. అది 2 రకాల సంబంధాలతో కూడి ఉంటుంది. ఒకటి, మనము చేస్తున్న కర్మని బట్టి మనకిచ్చే కర్మ ఫలితం ఉంటుంది ఈ జన్మలోనే. మరి కొన్ని గ్రంథాలు చెప్పబడినట్టుగా పూర్వజన్మలో చేసిన పాపాలకు కూడా కొన్ని కర్మలు అనేవి ఉంటాయి, వాటిని తీర్చుకోవాల్సి ఉంటుంది అంటారు. ఏది తీసుకున్నా కానీ ఇవాళటి రోజున గ్రహ సంచారాన్ని బట్టి ఏదైతే సూచిస్తుందో ఆ సూచనల మేరకి ఆ గ్రహాలకి వాటికి సంబంధించిన శాంతులు కానీ, తర్పణాలు కానీ, దానాలు కానీ, హోమాలు కానీ, ఒకవేళ శక్తి లేక మనం చేయలేకపోతే గ్రహాలకి ఎక్కడైనా దగ్గరున్న గుడికి వెళ్ళి నమస్కారం పెట్టినా, మనసుతో పూజ చేసినా భగవంతుడు పలుకుతాడు. ఈ ప్రోగ్రాం పూర్తి ఉద్దేశం ఏంటంటే, నిన్నటి నుంచి శనేశ్వర స్వామి వారు తిరోగమనంలో ఉన్నారు. మకర కుంభాలకి ఆయన అధిపతి. ఇవాళటి రోజున మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి మరియు మీనరాశి, 12 రాశులతో కూడుకున్న ఈ రాశులకి 27 నక్షత్రాలకు సంబంధించిన 12 రాశులు. ఎవరైనా కానీ నేను నష్టజాతకుణ్ణి, నేను కష్టాల్లో ఉన్నాను, లేదా నాకు టైం బాగలేదు అని అనుకుంటే ఒక్కసారి మనము మన నక్షత్రం కానీ మన రాశి కానీ కంపేర్ చేసుకుని చూస్తే ఎంతోమంది ఎన్నో ఉన్నత శిఖరాల్లో మనతో పాటు పయనిస్తున్న ఈ సమయంలోనే వాళ్ళు కూడా పొందగలిగారు. మనం గ్రహించవలసిన సూక్ష్మం మర్మం ఏంటంటే, ఏ రాశి వారికైనా ఏ గ్రహస్థితి తప్పదు. ఖచ్చితంగా గ్రహస్థితి వస్తుంది, వెళ్ళిపోతుంది. మనం ఏంటంటే గ్రహస్థితిలో ఏమి చెయ్యాలి అనేది ఆలోచించుకొని సరైన సద్మార్గంలో మనం వెళ్ళి అటువంటి గ్రహం ఏదైతే నడుస్తుందో ఆ గ్రహం కోసం కావాల్సినవి చేస్తే, ఎలాగైతే మనకి పొద్దున లేవగానే మనం శుభ్రంగా తయారయ్యి మరి కాస్త పలహారం చేసి మధ్యాహ్నానికి భోజనం చేసి దినచర్య చేసుకుని మనం పనులు చేసుకుని ఎలా అయితే పడుకుంటామో, ఒక బాడీని ఎలా అయితే నిరంతరణ తెచ్చుకుని పెట్టుకుంటామో, మరి గ్రహం కానీ గ్రహాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కానీ వాటి యొక్క గ్రహ ప్రవర్తన, గ్రహం యొక్క తిరుగుతున్న పనితీరు, వాటిని తెలుసుకుని వాటి గురించి పనిచేస్తూ ముందుకు పోతే గ్రహ దోష నివారణ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఏ వ్యక్తికైనా కానీ, స్త్రీ పురుషులకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. వీటి గురించి, ఈ గ్రహ శాంతుల గురించి మరియు ఈ రాసుల గురించి, ఈ రాసులలో ఇప్పుడు ప్రస్తుతం ఏవేవి నడుస్తున్నాయి, ఎవరికి ఏం జరగవచ్చు, ఏం జరగకపోవచ్చు, ఎటువంటి పూజా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఖచ్చితంగా వివరణగా తెలపడుతుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే ఒక ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెడితే మేము దానికి రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఫోన్ నెంబర్ 9848516605. ఈ ఇన్ఫర్మేషన్ ఇవాళ తమరికి చెప్పి సెలవు తీసుకుంటాం. నమస్కారం.